ఇక హన్మకొండ జిల్లా సాయంపేట మండలం నరసింహులపల్లిలో గులాబీ జెండా రెపరెపలాడింది. కారు దుమ్మురేపింది. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నాగరాజు విజయడంగా మోగించారు. 56 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగరవేశారు. నాగరాజు గెలుపుతో నరసింహులపల్లిలో గులాబీ క్యాడర్ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. గ్రామంలో సంబరాలు మిన్నంటాయి. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మరి హన్మకొండ జిల్లా సాయంపేట మండలం నరసింహులపల్లిలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నాగరాజు విజయంగా మోగించినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మళ్ళీ మూడవ దశలో కూడా విజయడంకా బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయడంకా మోగిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. తొలి ఫలితం హన్మకొండ జిల్లా సాయంపేట మండలం నుంచి మనకు వచ్చినటువంటి పరిస్థితి. సాయంపేట మండలం నరసింహులపల్లిలో బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి నాగరాజు 56 ఓట్ల మెజార్టీతో గెలుపొందినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మనకు ఇదే మండలానికి సంబంధించి అయితే హన్మకొండ జిల్లాలోనే పూర్తి స్థాయిలో ఈ విడతలో మూడవ దశ సంబంధించి 68 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఒక గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైంది. ఇవాళ 67 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎలక్షన్ జరిగినటువంటి పరిస్థితి. ఆ ఒక్క గ్రామ పంచాయతీ కూడా ఏదైతే ఏకగ్రీవమైందో అది సాయంపేట మండలం నుంచే ఉంది. సాయంపేట మండలంలోని సూరంపేట గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి అక్కడ ఏకగ్రీవమయ్యారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి బలపరిచిన అభ్యర్థి సత్యపాల్ రెడ్డి సూరంపేట గ్రామంలో ఏకగ్రీవమైనటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు ఇటు మహబూబాబాద్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ మూడవ దశలో ఖాతా తెలిసినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మహబూబాబాద్ జిల్లా మర్రిపేట మండలం ఎల్లారిగూడెం గ్రామ సర్పంచ్ గా బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి బానోత్ శాంతి 235 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇటు పాలకుర్తి నియోజకవర్గంలో కూడా మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలిచే అవకాశం మనకు మూడో దశలో కనిపిస్తా ఉంది. జనగామ జిల్లాలో మూడవ దశకు సంబంధించి మనం చూసినట్టయితే ఇప్పుడు అక్కడ ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి జనగామ జిల్లాలో మూడో దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఇవాళ జరిగినటువంటి సందర్భంలో మొత్తంగా అక్కడ మొత్తం 91 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 3 మాత్రం ఏకగ్రీవమయ్యాయి. మిగతా 88 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో ప్రస్తుతం అయితే అక్కడ వార్డు సభ్యులకు సంబంధించి వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ అక్కడ వార్డు సభ్యులకు ప్రభంజనం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే లెక్కన మనం చూస్తున్నట్టయితే సర్పంచ్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు పాలకుర్తి మండలాల్లో మరింత మెజారిటీ సాధించే అవకాశమే మనకు కనిపిస్తా ఉంది. ఏ గ్రామంలో వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ అక్కడ కూడా భారీగా గెలుపు నమోదు చేసుకుంటా ఉంది. మనం దేవరుప్ల మండలం బంజారా గ్రామంలో ఇప్పటికే 4 వార్డులను బీఆర్ఎస్ గెలుపొందింది. పాలకుర్తి మండలం మంచుపులలో 3 వార్డులను బీఆర్ఎస్ గెలుపొంది. పాలకుర్తి మండలం విష్ణూరు గ్రామానికి సంబంధించి 1 వార్డు ఇప్పటికే గెలిచినటువంటి పరిస్థితి. ఈ విధంగా వార్డుల్లో ఇప్పటికే స్పష్టమైనటువంటి మెజారిటీతో గెలుస్తున్నటువంటి సందర్భంలో ఈ 3 మండలాల్లో కూడా పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో ఎక్కువ సంఖ్యలో బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు గెలిచే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇప్పుడిప్పుడే మనకు చాలా చోట్ల నుంచి విజయాలు అయితే నమోదవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికాంత్.